గ్రేటర్ హైదరాబాద్ ను 3 కార్పొరేషన్లుగా ఎందుకు విభజించాల్సి వచ్చింది? ఆ ప్రశ్నకు సవివరంగా ఇప్పుడు సమాధానమిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ కు ఉన్న అనుకూలతలు మిగతా మెట్రో నగరాలకు ఉన్న ప్రతికూలతలను పోలిస్తూ చెప్పుకొచ్చారు. ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన సమాధానం ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ ను 3 కార్పొరేషన్లుగా విభజించడంపై ఇప్పటికీ ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. గ్రేటర్ ను 3 ముక్కలుగా చేయడమే కాదు, ప్యూర్ రేర్ అంటూ తెలంగాణను 3 విభాగాలుగా విభజించడం పైన విమర్శించాయి. మరీ ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఎన్నికల్లో లబ్ధి కోసం చేసిన ప్రక్రియ అంటూ అప్పట్లో కమెంట్లు చేశాయి. బీజేపీ ఓ అడుగు ముందుకు వేసి ఎంఐఎంకు లబ్ధి చేకూర్చడం కోసమే గ్రేటర్ హైదరాబాద్ ను 3 ముక్కలు చేశారంటూ తీవ్రంగా రియాక్ట్ అయింది. 3 కార్పొరేషన్లు, ఒక కార్పొరేషను వాళ్ళ ఆత్మబంధు దారుస్లాంలో ఉన్నటువంటి ఒక సోదరులకు దారావతం చేయడానికి, హైదరాబాద్ ప్రజల్ని మజ్లిస్కు తాకట్టు పెట్టడానికి క్రియేట్ చేసినటువంటి ఒక భాగం ఇది. అయితే ఎన్నికల్లో లబ్ధి కోసమో మరెవరి కోసమో గ్రేటర్ ను విభజించలేదనేది సీఎం రేవంత్ రెడ్డి ఇస్తున్న సమాధానం. దేశంలో మరే నగరానికి లేని అడ్వాంటేజ్ కేవలం హైదరాబాద్ కే ఉందన్నారు. ఈ దేశంలో 6 మెట్రో సిటీస్ ఉన్నాయి. హైదరాబాద్ సహా ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు ఇవే దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నాయి అన్నది సీఎం రేవంత్ రెడ్డి లాజిక్. బట్ ఈ నగరాల్లో ప్రతి ఒక్క సిటీకి ఏదో ఒక సమస్య ఉందంటూ ఒక్కో సమస్యను హైలైట్ చేస్తూ వెళ్లారు. వరదలు, ట్రాఫిక్ జామ్లు, మౌలిక సదుపాయాలు లేని స్లమ్ ఏరియాలో ముంబైకి ఉన్న ప్రాబ్లమ్స్ అని చెప్పారు. ఇక దేశ రాజధాని ఢిల్లీకి కాలుష్యం సమస్య, బెంగళూరుకు ట్రాఫిక్ జామ్ సమస్య అంటూ చెప్పుకొచ్చారు. ఇక గత ఏడాది చెన్నై నగరం దాదాపు వారం రోజుల పాటు వరదల్లోనే ఉందని గుర్తు చేశారు. కోల్కతాకు శాంతి భద్రతల సమస్య ఉందంటూ చెప్పుకొచ్చారు. సో వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ ఈ 5 మహానగరాల నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కటే నగరంగా ఉంటే అనేక సమస్యలు ఉంటాయి కాబట్టి పరిపాలనలో సమస్యలు తలెత్తకుండా హైదరాబాద్ మహానగరాన్ని 3 కార్పొరేషన్లుగా విభజించామన్నారు. ఢిల్లీ నగరంలో జరుగుతున్న అభివృద్ధిని, ఆ ప్రాంత వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించకపోవడం వల్ల ఈనాడు పాఠశాలలు బంద్, ప్రభుత్వ కార్యాలయాలు బంద్, పార్లమెంటు బంద్. ముంబై ఈరోజు ట్రాఫిక్ జామ్లే కాదు, వర్షాలు వస్తే గంటల కొద్ది రోడ్ల మీదనే నిలిచిపోయే పరిస్థితి. ఐటీ అభివృద్ధికి పేరు బెంగళూరు నగరం. కానీ ఇవాళ ఇంట్లో నుంచి బయలుదేరితే ఎయిర్పోర్ట్కి ఎప్పుడు చేరుకుంటామో, లేదా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరితే కార్యాలయానికి ఎప్పుడు చేరుకుంటామో తెలియని పరిస్థితి. చెన్నై నగరంలో వర్షాలు వస్తే అపార్ట్మెంట్స్, కాలనీలు, మొత్తం ప్రభుత్వ కార్యాలయాలు వర్షపు నీళ్లతో నిండిపోయి వారం 10 రోజులు చెన్నై నగరంలో నీళ్లలో, పడవలలో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. కలకత్తా గురించి నేను చెప్పాల్సిన పరిస్థితి లేదు. ప్రాణాలతో బయటికి పోతే తిరిగి వస్తారా లేదా అన్నంత పరిస్థితి, శాంతి భద్రతల పరిస్థితి కలకత్తా నగరంలో ఉంది. దేశంలోని మెట్రో నగరాల్లో ఉన్న సమస్యలు హైదరాబాద్ కు రాకుండా చేసేందుకు ఎక్స్పర్ట్స్ తో కమిటీ వేసి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. ఐటీ కారిడార్ ఉన్న సైబరాబాద్ కార్పొరేషన్ అమెరికా సిలికాన్ వ్యాలీతో పోటీ పడుతోందని చెప్పుకొచ్చారు. ఓవరాల్ గా ప్రతిపక్షాల ప్రశ్నలకు, విమర్శలకు, అనుమానాలకు ఇప్పుడు ఇలా సమాధానం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.